హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని మరీ మరీ కోరుకుంటోంది మీ మాటే మంత్రం, మీ స్మిత స్టోరీస్, మీ లక్ష్మీమా. సరేనండి, ఈరోజు మనం చదువుకోబోయే కథ పేరు ఎదురింటి అబ్బాయి. ఈ ఎదురింటి అబ్బాయి కథ ఏంటో తెలుసుకుందాము. పూజిత, బాబీ ఇద్దరివి ఎదురెదురిళ్ళు. పూజ తండ్రి ఆ ఊరి మోతుబరి సర్పంచ్ రామారావు గారు. పూజ ఒక్కటే కూతురు. బుజ్జమ్మ అంటూ ప్రేమగా పిలుచుకునేవాళ్ళు. కూతురంటే పంచప్రాణాలు ఆయనకి. అందరూ ఆమెను ప్రిన్సెస్ను చూసినట్లు చూసేవాళ్ళు. అందుకే చిన్నప్పటి నుంచి ఆమెకు విపరీతమైన అహంకారం ఉండేది. ఎవరినీ లెక్క చేసేది కాదు. బాబీ వాళ్ళది మిడిల్ క్లాస్. బాబీకి ఒక చెల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. అతని తల్లి తండ్రి కష్టపడి వ్యవసాయం చేసి గౌరవంగా బ్రతుకుతూ ఉన్నారు. పూజిత, బాబీ ఇద్దరికీ కొన్ని నెలలు మాత్రమే తేడా. ఇద్దరూ ఒకే క్లాసు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళు. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పూజ బ్యాగ్ తనే మోసుకొని వచ్చేవాడు. పూజ కష్టపడుతుంటే చూడలేడు బాబీ. బుజ్జి బుజ్జి అంటూ ఆమె వెనకే తిరుగుతూ అన్ని పనులు చేసి పెట్టేవాడు. ఇలా ఇద్దరూ డిగ్రీకి వచ్చారు. బాబీకి వయసుతో పాటు పూజిత మీద ప్రేమాభిమానాలు కూడా పెరుగుతూ వచ్చాయి. అలాగే పూజితకి కూడా అహంకారం, మొండితనం, లెక్కలేనితనం పెరుగుతూ వచ్చింది. కానీ చదువు విషయంలో మాత్రం రాజీ పడేది కాదు. ఎప్పుడూ బాబీకి పూజితకే ఫస్ట్ సెకండ్ వచ్చేవి. నిజం చెప్పాలంటే బాబీకే ఫస్ట్ వచ్చేది. కానీ తన చిన్నారి నేస్తం ఎక్కడ బాధపడుతుందో అని ఏదో ఒక క్వశ్చన్ రాయకుండా వదిలేసేవాడు. దాంతో పూజిత ఫస్ట్ వచ్చేది. అది పూజిత కంటే బాబీకే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది. ఇద్దరికీ బీటెక్ పూర్తయింది. బాబీకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. పూజితని జాబ్కి పంపించను అన్నాడు తండ్రి. నీకేం కర్మ, ఎవడి కింద ఉద్యోగం చేయాలని, ఇక్కడ మనమే 100 మందిని బతికిస్తున్నాము అని ఇంట్లోనే ఉంచేశాడు. పూజితకి కూడా అంతగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో పెద్దగా అభ్యంతర పెట్టలేదు. జాబ్కి వెళ్లే ముందు బాబీ పూజిత ముందు తన మనసు పరిచాడు. బుజ్జి, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నా ప్రాణం. నువ్వు లేకపోతే నేను బతకలేను. ఐ లవ్ యూ బుజ్జి అన్నాడు. దానికి పూజిత, ఏం ఒళ్ళు తిక్కతిక్కగా ఉందా? ఏదో చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాము, మా ఎదురింటి అబ్బాయివేనని నీతో క్లోజ్గా మాట్లాడుతుంటే ప్రేమ గీమ అని పిచ్చివాగుడు వాగుతున్నావు. మాట్లాడుతున్నానని అలుసుగా తీసుకున్నావా, లేక మా ఆస్తి మీద కన్నేశావా? మీ తాహతేంటో నీకు తెలుసా? మేము ఈ ఊరికి మహారాజులం. మరి నీ స్థాయి ఏంటి? నీలాంటి వాళ్ళతో మాట్లాడటమే తప్పు. నీలాంటి లో క్లాస్ వాళ్లతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. లేకపోతే ఇలానే వేషాలు వేస్తారు. మా నాన్నకి చెప్తే మీ కుటుంబాన్ని ఈ ఊర్లోనే లేకుండా చేస్తాడు. మైండ్ ఇట్ అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. ఆమె మాటలకి బాబీ ప్రాణం పోయినట్లు అనిపించింది. తన పూజితేనా? చిన్నప్పటి నుంచి కంటిపాపలా రక్షించుకుంటూ వస్తున్నా నా బుజ్జేనా ఇలా మాట్లాడుతుంది అనుకున్నాడు. అతని కళ్ళల్లోంచి కన్నీళ్లు కాదు, మనసులోంచి రక్తమే వచ్చింది పూజిత మాటలకి. లోపలే కుమిలిపోయాడు. ఇక అక్కడ ఉండి పూజిత మొహం చూడటం ఇష్టం లేక జాబ్ కోసం వచ్చేశాడు. 2 ఏళ్ల తర్వాత పూజిత పెళ్లి జరిగింది మరో మోతుబరితో. ఊరు వాడ మారు మోగిపోయేటట్లు ఘనంగా పెళ్లి జరిపించాడు రామారావు. ఊరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సారె కావిళ్లతో నడుస్తుంటే అందరూ బుగ్గలు నొక్కుకున్నారు. అమ్మో, ఇంతవరకు ఇలా సారె పంపటం ఎక్కడా చూడలేదు అని. ఇదేముందిలే, కూతురికి ఎంత కట్నం ఇచ్చాడనుకున్నావు? ఒక్క 10 ఎకరాలు ఉంచుకొని తన ఆస్తి మొత్తం అల్లుడి పేరుతో పెట్టేశాడంట. తట్టెడు బంగారం ఇచ్చాడు కూతురికి. వాడెవడో కానీ నక్కని తొక్కాడు. వాళ్ళు జమీందారులేనట్లే. ఎంతైనా అంతేనమ్మా, లక్ష్మీదేవి ఐశ్వర్యం ఉన్న వాళ్ళ దగ్గరికే పోతానంటుంది అని మాట్లాడుకుంటున్నారు అందరూ. ఓ 4-5 నెలల పాటు బాగానే సాగింది పూజిత కాపురం. అక్కడి నుంచి మొదలయ్యింది భర్త గారి విశ్వరూపం. పూజిత భర్త అన్వేష్కి డబ్బుతో పాటు అన్ని రకాల దురలవాట్లు ఉన్నాయి. తాగుడు, పేకాట, అమ్మాయిలు, అన్ని వ్యసనాలకి పెట్టిన పేరతను. రోజూ పేకాట క్లబ్బులకు వెళ్ళి అర్ధరాత్రి వరకు అక్కడే గడుపుతాడు. విపరీతంగా తాగి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరతాడు. ఒక్కోసారి వారాల కొద్దీ క్లబ్లోనే కాపురం పెడతాడు.
కాలక్షేపానికి కాలుగారులని బుక్ చేసుకుని వాళ్లతో సరదాలు తీర్చుకుంటూ వారం 10 రోజులకు కానీ ఇంటికి రాడు. పూజిత్ నోరు తెరిచి ఏదైనా అడిగితే బెల్ట్ తెగే వరకు కొడతాడు. ఒక్కోసారి కొరడా కూడా ఉపయోగిస్తాడు. అందుకే భయంగా వినయంగా ఉంటుంది అతని ముందు. అతను పెట్టే బాధలు భరించలేక తండ్రికి చెప్పింది. అదంతా విని హతాశుడయ్యాడు రామారావు. తను అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డ గారాల పట్టి తన బుజ్జమ్మ ఇక్కడ చిత్రహింసలు అనుభవిస్తోందనుకుంటే అతని గుండెల్లో ఎవరో సూదులతో గుచ్చినట్లుగా ఉంది. వెళ్ళి అల్లుణ్ణి అతని కుటుంబ సభ్యుల్ని నిలదీశాడు. వాళ్ళు రామారావుని ముందు బయటికి నడవమన్నారు. వాచ్మెన్తో బయటికి గెంటేశారు. తల కొట్టేసినట్లయింది రామారావుకి. తనెంత పెద్ద మనిషి, తనని ఓ పూచిక పుల్లతో సమానంగా బయటికి గెంటేస్తారా? కోట్ల కొద్దీ కట్నం నీ బొంద మీద పోశాను కదరా దొంగ నా కొడుకుల్లారా, నా బిడ్డను ఏడిపిస్తారంట్రా అని బయట నుంచొని విపరీతంగా తిట్టాడు. అందరూ పోగయ్యారు. పిల్లని ఇచ్చుకునేటప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు. కనీసం నువ్వు ఈ తరాన్నైనా చూసావా? ఆ అన్వేష్ బాబు సంగతి ఊరంతా తెలుసు. నీకు తప్ప అతని నాన్న కూడా అంతే దౌర్జన్యంగా ఊళ్ళో వాళ్ళ ఆస్తులన్నీ లాగేసుకొని ఊరందరి ఉసురు పోసుకుంటున్నాడు. బంగారం లాంటి పిల్లని, కోట్ల కొద్దీ ఆస్తిని అలాంటి వ్యసనపరుడి చేతికిచ్చావు. పిల్లని ఆ రాక్షసుల మధ్య ఎందుకు వదిలిపెట్టి వెళ్తావు? ఆస్తి పోతే పోయింది, కూతుర్నైనా తీసుకుని పో, కళ్ళెదురుగా అయినా ఉంటుంది అని చెప్పారు. తండ్రికి జరిగిన అవమానానికి కుమిలిపోయింది పూజిత. భర్తకి మామకి ఎదురు తిరిగింది. బెల్ట్ తెగేదాకా కొట్టాడు. నాకే ఎదురు మాట్లాడతావా అని ఇక తన బ్రతికింతే అని ఏడ్చింది. తర్వాత రోజు తండ్రి కొడుకులు బయటికి వెళ్ళిపోయాక పూజిత్కి ఫోన్ చేశాడు రామారావు. బుజ్జమ్మ, నేను బయటే ఉన్నాను, వచ్చేసేయమ్మా. వాళ్ళు ఒట్టి వెదవలంట. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయం అంతా అయిపోయాక తెలుసుకున్నాను. ఇక ఇప్పుడు ఏమీ చేయలేము. వచ్చేయి తల్లి, మన ఇంటికి వెళ్ళిపోదాం. బ్రతుకుంటే బలుసాకు తినొచ్చు అన్నాడు. పూజిత కూడా ఆ రాక్షసుల మధ్య ఇక తను బ్రతకలేను అనుకుంది. అంతే, తను తెచ్చిన కోట్ల కొద్దీ ఆస్తిని వదిలేసి కట్టుబట్టలతో బయటికి వచ్చింది. రామారావు పూజితని ఇంటికి తీసుకువెళ్ళి విడాకుల నోటీస్ పంపించారు. ₹1 కూడా వెనక్కివ్వను. అలా ఇష్టమైతే డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేస్తాను, లేకపోతే డైవర్స్ ఇవ్వను. నా పెళ్ళాన్ని నా ఇంటికి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అన్నాడు అన్వేష్. దాంతో ఆస్తి పోతే పోయింది, బిడ్డ ఉంటే చాలు అనుకొని ఆస్తంతా వదులుకొని విడాకులు తీసుకున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు పరిస్థితి చూసి తల్లడిల్లిపోయారు ఆ తల్లిదండ్రులు. మనసులోనే బాధపడి రామారావు గారికి హార్ట్అటాక్ వచ్చింది. బైపాస్ సర్జరీ చేయాలి అన్నారు. ఉన్న పొలంలో కొంత అమ్మి తండ్రికి సర్జరీ చేపించింది. ఇక తల్లిని తండ్రిని తనే చూసుకోవాలి. ఇన్నేళ్లుగా మహారాజుగా వెలిగిపోయినా నాన్న అమ్మ ఎలాంటి పనులు చేయలేరు. అమ్మ ఆరోగ్యం కూడా రోజురోజుకి క్షీణిస్తోంది తన మీద దిగులుతో. ఇక ముందు నాన్నకి అమ్మకి మందులకి కూడా చాలా ఖర్చు అవుతుంది. ఇల్లు గడపాలి, తమ దగ్గర డబ్బు లేదు, పొలము లేదు, ఆదాయమూ లేదు. అందుకే పూజిత జాబ్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ మాటే తండ్రికి చెప్పింది. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఊరుకోండి నాన్న, ఇన్ని సంవత్సరాలు నన్నెంతో అప్రూపంగా చూసుకున్నారు. నా చదువుకు కూడా సార్థకత ఉంటుంది. ప్లీజ్ నాన్న, నేను జాబ్ చేస్తాను అని చెప్పింది. కేవలం డబ్బు కోసమే తన కూతురు ఉద్యోగం చేస్తానంటుంది అని అర్థమైంది రామారావుకి. ఇప్పుడు అంతకంటే గత్యంతరం లేదు అనుకొని సరేనమ్మా నీ ఇష్టం అన్నాడు. ఆ రోజు పూజిత తనని తిట్టిన దగ్గర నుంచి ఇక ఆ ఊరు మొహమే చూడలేదు బాబీ. కానీ విషయాలన్నీ తల్లిదండ్రుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. పూజిత పరిస్థితి తెలిసి చాలా బాధపడి ఇక మనసు ఉండబట్టక ఊరికి వచ్చాడు. రామారావు గారికి ఆపరేషన్ అయింది అని పలకరించడానికి వెళ్ళాడు. బాబీని చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రామారావు గారు. నీ స్నేహితురాలు జీవితం చూశావా ఎలా అయిపోయిందో అని. దీనికి కారణం నేనే. నా కూతురు చేసుకోబోయేవాడికి ఎంత ఆస్తి ఉంది, ఎంత గొప్పవాడు అని చూశాను. కానీ వాడు మంచివాడా కాదా, వాడికి మంచి మనసు ఉందా లేదా అని చూడలేకపోయాను. ఈరోజు నా కూతురు బ్రతుకు చూడు, నా చేతులారా నేనే నాశనం చేశాను. చివరికి అది ఉద్యోగం చేసి మమ్మల్ని బ్రతికిస్తానంటోందిరా బాబీ అని ఏడ్చాడు. ఊరుకోండి మామయ్య, మీకు కొడుకైనా కూతురైనా బుజ్జే కదా, మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత తనదే కదా. మామయ్య, తను చదువుకుంది,
జాబ్ చేసుకోవాలనుకుంటుంది, తప్పేముంది, చేయనివ్వండి. ఈ ఊరికి ఈ మనుషులకి దూరంగా ఉంటేనైనా తను కూడా జరిగిన విషయాలన్నీ మర్చిపోతుంది అన్నాడు. అవునరా, అందుకే నేను కూడా సరే అన్నాను. అయినా మా కర్మ కాకపోతే మాకు కావలసినంత ఆస్తి ఉంది. నీలాంటి యోగ్యుడైన కుర్రవాడికి ఇచ్చి చేసుకుంటే సరిపోయేది కదా, నా బిడ్డ ఈరోజు సంతోషంగా ఉండేది అంటున్నాడు రామారావు. అప్పుడే బయటికి వెళ్ళిన పూజ ఇంట్లోకి వచ్చింది. తండ్రి అంటున్న మాట విని ఎవరా అని చూసింది. ఎదురుగా బాబీ. ఆప్యాయంగా తన్ని తడిమేస్తున్నాయి అతని చూపులు. తన 6 నెలల కాపురంలో అన్వేష్ కళ్ళల్లో ఎప్పుడూ కనపడని ఆప్యాయత, ప్రేమ బాబీ కళ్ళల్లో కనబడుతోంది. డబ్బుంది అనే అహంకారంతో తనేం పోగొట్టుకుంటుందో తనకు అర్థమయ్యింది. కానీ తను పోగొట్టుకున్నదాన్ని ఎప్పటికీ తను సొంతం చేసుకోలేదు అని బాధపడింది ఆమె మనసు. బాబీని చూసి సన్నగా నవ్వి, ఎంతసేపు అవుతుంది వచ్చి అంది. ఇంతకు ముందే వచ్చాను, మా అమ్మాయికి హెల్త్ బాగాలేదని అమ్మ వాళ్ళు చెప్తే చూద్దామని ఇలా వచ్చాను అన్నాడు. అప్పుడే వంటగదిలోంచి వచ్చిన పూజిత తల్లి, బాబీ ఎప్పుడు వచ్చావురా? అసలు సిటీ వెళ్ళటం ఇంటికే రాలేదుగా ఇంతవరకు అందే ఆప్యాయంగా. అతను ఎందుకు రాలేదో పూజితకు మాత్రమే తెలుసు. తన తల్లి దగ్గర ఉన్నంత చనువుగా ఉంటాడు ఆమె దగ్గర. బాగా బిజీ అత్త అన్నాడు నవ్వుతూ. ఏంటత్తా, ఇంటిల్లిపాది డైటింగ్ చేస్తున్నారా? ఇలా స్లిమ్గా అయిపోయారు అన్నాడు. ఇది డైటింగ్తో వచ్చిన స్లిమ్ కాదురా, దిగులుతో వచ్చిన స్లిమ్ అంది ఆవిడ కూడా నవ్వుతూ. ఏది జరిగినా అంతా మన మంచిగా అనుకోవాలత్తా. మన బుజ్జమ్మకి ఏమీ కాలేదు, క్షేమంగా మన ముందుంది, అది చాలదా మనకి అన్నాడు. అవునరా, నువ్వన్నదే నిజం. ఇంకొన్ని రోజులు ఉంటే ఆ బాధలు పడలేక అది నిజంగానే ఏమయ్యేదో తలుచుకోవటానికే భయమేస్తోంది అంది కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. మన బుజ్జమ్మ ఉద్యోగం చేస్తానంటోందిరా. నువ్వెలాగూ ఎప్పటినుంచో చేస్తున్నావుగా, ఎక్కడైనా మంచి దగ్గర ఉద్యోగం చేసి పెట్టరా. పుట్టినప్పటి నుంచి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావు. ఆ సిటీలో దానికి ఎవరు తెలుసు, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలిరా అంది ఆవిడ. అవునురా, నా బుజ్జమ్మను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలిరా ఇంకా అన్నాడు రామారావు గారు కూడా. బాబీని తన అన్న మాటలన్నీ చెవుల్లో మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనిస్తున్నాయి పూజితకి. చిన్నప్పటి నుంచి తనకి కొంచెం కూడా కష్టం కలగకుండా జాగ్రత్తగా చూసుకునేవాడు. తనెంత పొరపాటు పడింది, అతని ప్రేమని ఎంత హీనంగా తీసేసింది. అతనికి తనని ప్రేమించే అర్హత లేదంది. అతని స్నేహాన్ని ఎంత కించపరిచింది. తన ఆస్తి చూసి దానికోసం తనని ప్రేమిస్తున్నాడు అంది. ఇంకా చాలా అంది. అప్పుడు తనకు డబ్బుందనే అహంకారం అలా మాట్లాడించింది. కానీ బాబీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలా శిలలా నిలబడిపోయాడు. నీ దృష్టిలో నా విలువ ఇదా? నా స్నేహానికి ప్రేమకి నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనా అన్నట్లుగా చూస్తున్నాడు. అతని కళ్ళ వెంట కన్నీళ్లు జారిపోతూ ఉన్నాయి. అది లెక్క చేయకుండా తను పొగరుగా తలగరేసి ఏదో సాధించినట్లు గొప్పగా ఫీల్ అయ్యింది. బాబీని చీప్గా చూసి అక్కడి నుంచి వచ్చేసింది. అది తలుచుకుంటే ఇప్పుడు పూజిత గుండె బద్దలవుతోంది. అతని స్నేహానికి తను అసలు విలువ ఇవ్వలేదు. అతన్ని ఎంతగానో అవమానపరిచింది. అతని మనసును బలంగా గాయపరిచింది. కానీ అతను అవన్నీ మర్చిపోయాడు. తన బాధల్లో ఉంది అనగానే 3 సంవత్సరాలుగా ఊరు మొహం చూడని వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇతను కదా స్నేహానికి నిర్వచనం అనుకోగానే ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. సరే అత్త, సరే మామయ్య, జాగ్రత్తగా ఉండండి, హెల్త్ బాగా చూసుకోండి. మీకేమైనా అయితే బుజ్జి ఏమవుతుందో ఆలోచించుకోండి. బుజ్జి జాబ్ సంగతి నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు మాత్రం మీ హెల్త్ గురించి కంప్లైంట్ లేకుండా చూసుకోవాలి. అప్పుడే తను ధైర్యంగా ఉంటుంది అన్నాడు. సరేరా, నువ్వు దానికి తోడుగా ఉంటే మేము ఇక దాని గురించి ఆలోచించే అవసరమే లేదు. పుట్టినప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నావో మాకు తెలియదా? నా బుజ్జమ్మకి ప్రతి విషయంలో ప్రతి వేడుకలో నువ్వు పక్కనే ఉన్నావు. అప్పుడంతా అది బాగుంది. తన పెళ్లిలోనే నువ్వు పక్కన లేవు. అందుకే ఇలా జరిగిందనుకుంటా. నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళ గురించి జాగ్రత్తగా వాకపు చేసేవాడివి. నా తల్లిని ఈ పెళ్లి గండం నుంచి తప్పించేవాడివి. అయినా దాని నుదుటిన ఈ రోతగీత రాసి ఉంది. ఏం చేస్తాం అన్నారు వాళ్ళు. ఇదిగో ఇప్పుడే కదా చెప్పాను, మళ్ళీ అవన్నీ ఆలోచించొద్దు. ఇక బుజ్జమ్మ సంతోషంగా ఉండేటట్లు చూసుకునే బాధ్యత నాది. సరేనా? నేను చెప్తున్నాను కదా. మీరు మాత్రం ఇక తన గురించి ఇలా దిగులు పడొద్దు. ఇలా దిగులు పడుతూ ఉంటే
మీ ఆరోగ్యం ఎప్పటికీ క్యూర్ అవ్వదు. మిమ్మల్ని ఇలా చూస్తూ బుజ్జమ్మ కూడా సంతోషంగా ఉండలేదు అన్నాడు చిరుకోపంగా. సరేరా, ఇంక మేము అస్సలు దిగులు పడము. మా ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. వేళకి తిని మందులు వేసుకుంటాం. నా తల్లి మొహంలో మళ్ళీ నవ్వు చూడాలిరా నేను. అదే నా కోరిక అన్నాడు రామారావు గారు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ. మీరు హ్యాపీగా ఉంటే తను హ్యాపీగా ఉంటుంది మామ. తను ఈసారి మీ దగ్గరికి వచ్చేటప్పటికి పాత బుజ్జమ్మలా నవ్వుతూ సంతోషంగా ఉంటుంది. తనని మీకు అలా చూపించే బాధ్యత నాది, సరేనా? ఇక రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తున్నాను. ఇంట్లోకి కూడా వెళ్లకుండా ఇటు వచ్చాను. మా అమ్మ అలుగుతుందేమో అని నవ్వాడు. అవునా, అయితే మీ అమ్మ నిజంగానే అలుగుతుందిరా, వెళ్ళు వెళ్ళు అని తొందర చేసింది నిర్మల. అతనితో పాటు బయటికి నడిచింది పూజిత. వరండాలోకి రాగానే బాబీ చేతులు పట్టుకుని, సారీ బాబీ, చాలా తప్పు చేశాను. నాకు ఇష్టం లేదని మామూలుగా చెప్పవలసిన మాటని చాలా అసభ్యంగా చెప్పాను. నిన్ను అవమానపరిచాను, సారీరా అంది. ఊరుకో బుజ్జమ్మ, మనిద్దరి మధ్య సారీలేంటి? అంటే ఇప్పుడు నన్ను నువ్వు పరాయి చేస్తున్నావా కొత్తగా అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అది కాదురా బాబీ, అసలు నీతో మాట్లాడే అర్హత కోల్పోయాను నేను. కానీ ఈరోజు నిన్ను చూశాక నాకు ఎంత ధైర్యం వచ్చిందో తెలుసా? ఇన్ని రోజుల నుంచి నా బ్రతికేంటి, నా భవిష్యత్తు ఏంటి, అమ్మా నాన్న పరిస్థితి ఏంటి అని ఎంతగా కుమిలిపోతున్నానో. ఈరోజు నిన్ను చూడగానే ఆ ఆలోచనే రాలేదు. నా చిన్ననాటి స్నేహితుడు నా పక్కనే ఉన్నాడు. నాకేమైనా తను చూసుకుంటాడు అని భరోసా కలుగుతోంది. ఈ విషయం నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయిన కొద్ది రోజులకే నాకు అర్థమైంది. నువ్వు లేకపోతే నాకు అడుగు వేయటం కూడా కష్టమనిపించింది. నీ విలువ ఏమిటో నాకు అప్పుడే తెలిసింది. కానీ నువ్వు లేవు, రావు. నా అహంకారం వల్లే నాకు దూరమయ్యావు అని కూడా నాకు అర్థమైంది. కానీ డబ్బు అహంకారంలో ఉన్నాను కదా, ఆ ఆలోచనని పక్కకు నెట్టేశాను. సారీ బాబీ, చాలా చాలా మాటలు అన్నాను. అలా అని ఉండకూడదు అని చాలాసార్లు అనుకున్నాను. నీకు సారీ కూడా చెప్పాలి అనుకున్నాను. కానీ నా మనసుని నా అహంకారం తొక్కేసింది. నీకు సారీ చెప్పనివ్వలేదు. ఈరోజు మనస్ఫూర్తిగా నీకు సారీ చెప్తున్నాను. నా సారీని యాక్సెప్ట్ చేసి మన ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయి. నువ్వు తప్ప వేరే ఫ్రెండ్స్ కూడా లేరు నాకు. ఉన్న వాళ్ళంతా నా స్టేటస్ చూసి వచ్చిన వాళ్ళు. నా స్టేటస్ తోటే వాళ్ళంతా పోయారు. నువ్వు నా నిజమైన ఫ్రెండ్వి. నా అహంకారంతో నిన్ను దూరం చేసుకున్నాను. అది తగ్గగానే మళ్ళీ నా దగ్గరికి వచ్చేసావు. ఫ్రెండ్స్ అంది చెయ్యి చాపుతూ. ఫ్రెండ్స్ నాలో ప్రాణం ఉన్నంత వరకు అని నవ్వుతూ ఆమె చేతిలో చేయి వేశాడు. సరే, 2 రోజుల్లో నేను వెళ్తాను. నీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వచ్చేసేయి. నా ఫ్రెండ్ కంపెనీ ఉంది, వాడితో మాట్లాడతాను. నువ్వు వెళ్ళగానే జాబ్లో జాయిన్ కావచ్చు అన్నాడు. అవునా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబీ అంటుంటే, అవునా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబీ అంటుంటే చెంప పగులుతుంది. మళ్ళీ థ్యాంక్ యూ అన్నావంటే ఎవరో ఊళ్ళో వాళ్ళకు చెప్తున్నట్టు థ్యాంక్ యూ అంటూ తన ఇంటివైపు వెళ్ళాడు. నవ్వుతూ ఇంట్లోకి వస్తున్న కూతుర్ని చూసి సంతోషపడ్డారు రామారావు, నిర్మల. ఎన్నాళ్ల తర్వాత కూతురి మొహంలో నవ్వు చూసినా వాళ్ళ మనసు కుదుటపడింది. 2 రోజులు ఉండి బాబీ సిటీకి వెళ్తూ పూజితని కూడా తీసుకువెళ్ళాడు. వెళ్ళగానే ఆమెను తనతో పాటు ఆఫీస్కి తీసుకువెళ్ళాడు. అక్కడ ఇంటర్వ్యూ చేసి వెంటనే జాబ్ కన్ఫర్మ్ చేశారు. నేరుగా తన ఫ్లాట్కి తీసుకువెళ్ళి ఫ్రెష్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసి ఆ రోజే పూజితని ఆఫీస్కి తీసుకువెళ్ళాడు. బాబీని చూసి అందరూ విష్ చేస్తుంటే, నువ్వు కూడా ఈ కంపెనీలోనే చేస్తున్నావా అంది హ్యాపీగా. చిన్నగా తల ఊపి మేనేజర్ క్యాబిన్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ కూర్చున్న శేఖర్కి పూజితని పరిచయం చేశాడు. తనకేరా జాబ్ అన్నాడు. పూజిత తన రెజ్యూమ్ తీసి అతని ముందు పెట్టింది. అవసరం లేదు మిస్ పూజిత, నీ డీటెయిల్స్ అన్నీ చెప్పాడు వీడు నిన్ననే. నీకు పోస్ట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది అని తనకు ఆఫర్ లెటర్ ఇచ్చి, ఈ రోజుకి రెస్ట్ తీసుకొని రేపు జాయిన్ అయిపో అన్నాడు. అవసరం లేదు సార్, ఈరోజే జాయిన్ అయిపోతాను. ఇప్పుడు మళ్ళీ నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అంది బాబీ వైపు చూస్తూ. జాయిన్ అవ్వు, మధ్యాహ్నం నుంచి వెళ్ళి నేను ఎక్కడైనా మంచి పీజీలో జాయిన్ చేస్తాను. ఇక్కడికి దగ్గరలో అయితే నీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పాడు. ఓకే మిస్ పూజిత, ఆ లెటర్ హెచ్ఆర్కి ఇవ్వండి, తను మీ సీట్ చూపిస్తుంది అని చెప్పాడు. మిస్ పూజిత ఆ మాట వింటుంటే మనసుకెంతో సంతోషంగా అనిపించింది. తను పెళ్ళైన తర్వాత చాలాసార్లు అనుకుంది తను టైం మిషన్లో ఎక్కి
తన పెళ్లి కాకముందు సమయానికి వెళ్తే ఎంత బాగుండు అని. ఇప్పుడు శేఖర్ మిస్ పూజిత అంటుంటే అలా వెళ్ళిపోయినట్లుగా అనిపించింది. అంటే తనకి పెళ్ళైన విషయం బాబీ ఎవరికీ చెప్పలేదన్నమాట అనుకుంది. సరే అని వెళ్ళి ఆ లెటర్ హెచ్ఆర్కి ఇచ్చింది. పూజిత బాబీతో పాటు రావటం తను చూసింది. అందుకే పూజితని అసూయ నిండిన కళ్ళతో చూస్తూ ఆఫర్ లెటర్ చూసి నోరు తెరిచింది. న్యూ క్యాండిడేట్కి ఇంత శాలరీనా అనుకొని, బాబీ సార్ మీ బంధువా అంది పూజితని కొరకొరా చూస్తూ. ఆమె చాలా రోజుల నుంచి బాబీకి లైన్ వేస్తుంది. కానీ ఆమె మొహం కూడా సరిగ్గా చూడలేదు బాబీ ఎప్పుడు. ఈరోజు ఇంత అందమైన అమ్మాయిని బాబీ వెంట పెట్టుకుని వచ్చేటప్పటికి ఆమెకి చాలా జలసీగా ఉంది. ఆమె మీద అకారణ కోపం వచ్చింది. అందుకే పూజితని నిర్లక్ష్యంగా చూసి ఆమె పేపర్స్ అక్కడ పెట్టి ఫోన్ తీసి ఎవరితోనో సొల్లు వేసుకుంటూ ఉంది. పూజిత అలాగే నిలబడి ఉంది. అది పీసీలో గమనించిన బాబీ అక్కడికి వచ్చి, ఇదేనా నువ్వు డ్యూటీ చేయటం? ఆ అమ్మాయి ఎంతసేపు నిలబడాలి? నువ్వు సొల్లు మాట్లాడుకోవాలంటే ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళి కూర్చొని తీరిగ్గా మాట్లాడుకో అని రమ్యని చెడామడా దులిపేసి, రాబుజ్జమ్మ అని పూజిత చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆమె సీటు చూపించాడు. సీనియర్ అండ్ ఆ గ్రూప్ లీడర్ హిమని పిలిచి, హిమ, ఈమె మిస్ పూజిత రీసెంట్గా జాయిన్ అయింది. తనకి వర్క్ కొత్త, నువ్వే దగ్గరుండి నేర్పించాలి. నీలాగే పర్ఫెక్ట్ పర్సన్ని చేయాలి. పూజిత చాలా టాలెంటెడ్, నువ్వు ఇలా చెప్పావంటే అలా పట్టేస్తుంది అని చెప్పాడు. ఓకే సార్, నేను చూసుకుంటాను అని చెప్పింది హిమ. హిమ ఆశ్చర్యపోయింది. ఫస్ట్ టైం బాబీ ఒకరి గురించి పొగడటం. హాయ్ పూజిత అని చేయి చాపింది. హాయ్ హిమ అంది పూజిత. హిమని చూడగానే చాలా ఫ్రెండ్లీ పర్సన్ అనిపించింది. హిమ చాలా నచ్చింది పూజకి. మన బాస్ మీ రిలేటివా? ప్రత్యేకంగా వచ్చి చెప్తున్నారు అంది హిమ. బాసా? లేదు, శేఖర్ సార్ నాకు అసలు పరిచయం లేదు, ఈరోజే చూడటం అంది. నో, సెకండ్ బాస్ కాదు, హెడ్ ఆఫ్ ద కంపెనీ బాబీ బాస్ గురించి నేను చెప్పేది అంది. బాబీ బాసా అంది ఆశ్చర్యంగా, అయోమయంగా పూజిత. ఎస్, బాబీ బాస్, హెడ్ ఆఫ్ ది కంపెనీ. ఈ కంపెనీ ఆయనదే కదా. శేఖర్ సార్ ఆయన ఫ్రెండు. తనకి కూడా ఈ కంపెనీలో పార్ట్నర్షిప్ ఉంది అని చెప్పింది హిమ. తనేమో ఇంకా బాబీ కూడా ఇక్కడ ఎంప్లాయీ అనుకుంటోంది. బాబీ గారు నాకు ఈ విషయం అస్సలు చెప్పలేదు. తర్వాత చెప్తా వాడి పని అనుకుంది కసిగా పూజిత. ఆమె మనసులో అనుకుంది కానీ పైకే అనేసింది. ఏంటి పూజిత, అందరూ బాబీ గారిని చూస్తే వణికిపోతారు. నువ్వేంటి బాస్ని వాడు వీడు అంటున్నావు? బాగా క్లోజా అని నవ్వింది హిమ. క్లోజే నా ప్రాణానికి. చిన్నప్పటి నుంచి కాదు, పుట్టినప్పటి నుంచి వాడే ఫ్రెండ్. నాతో ఒకలా తిరుగుతూ ఉండేవాడు. అక్కడ ఉన్నప్పుడు వాడికి నేను మాత్రమే ఫ్రెండ్ని. సిటీకి వచ్చాక చాలామంది ఫ్రెండ్స్ అయినట్లున్నారు. దొంగ మొహమ్మడు. అయినా నాకు నిజం చెప్పలేదు చూడు అని ఉడుక్కుంది పూజిత. సర్ప్రైజ్ చేయాలనుకున్నారేమో, నేను అనవసరంగా రివీల్ చేశాననుకుంటా అంది హిమ. అయినా ఇది నిజంగా వండరేనబ్బా. బాబీ బాస్కి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండటం నిజంగా వండరే అంది. హలో, ఆ మహానుభావుడికి అంత సీన్ లేదు. గర్ల్ ఫ్రెండ్ కాదు, ఓన్లీ ఫ్రెండ్. మా ఎదురింటి అబ్బాయి మీ బాబీ బాస్. నాకంటే ఓ 2-3 నెలలే పెద్ద. అందుకే చిన్నప్పటి నుంచి ఇద్దరం దాదాపు కలిసే పెరిగాము. ఒకే స్కూలు, ఒకే కాలేజ్. వాడికి నేను తప్ప వేరే ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ లేరు. నాకైనా కొంతమంది ఉండేవారు కానీ. మిస్ పూజిత, మీరు బాస్ని వాడు వీడు అనేస్తున్నారు. మీ ఇద్దరు ఉన్నప్పుడు పిలుచుకోవటం వేరు. ఎంతైనా బాస్ కదా, ఎవరి ముందైనా అంటే బాగుండదేమో అంది. సారీ, అలవాట్లో పొరపాటుగా వచ్చేసింది. తను బుజ్జమ్మ అనే పిలిచేవాడు, కానీ నేను మాత్రం ఎప్పుడు అరే ఒరే అని పిలిచేదాన్ని. అలాగే అలవాటైపోయింది. మా అమ్మ కూడా అరిచేది చిన్నప్పుడు, నీకంటే పెద్దవాడిని పట్టుకొని ఒరే అంటావేంటే అని. ఎంత పెద్దేంటి, నాకంటే మహా అయితే 3 నెలల పెద్ద. అది కూడా ఓ పెద్దేనా? నేను ఇలాగే పిలుస్తాను అనేదాన్ని. నేను కొంచెం మొండిదాన్నిలేండి, పొగరు కూడా బాగా ఎక్కువే. ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు అని నవ్వింది పూజిత. నాతో ఎవరూ 4-5 నెలల మించి ఫ్రెండ్షిప్ చేయగలిగేవారు కాదు. మన ఈగో ఆ లెవెల్లో ఉండేది. వీడేమో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వదలలేదు. ఎలా భరిస్తున్నాడో పాపం నన్ను అని జాలిపడింది. ఎన్నో రోజుల నుంచి మనస్ఫూర్తిగా నోరు తెరిచి మాట్లాడలేదు పూజిత. ఈరోజు మంచి ఫ్రెండ్ దొరికేటప్పటికి ఏంటేంటో తన మనసులో ఉన్నదంతా మాట్లాడేస్తోంది.
అదంతా సీసీటీవీలో చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు బాబీ. బుజ్జి ఇప్పుడు నాతో కూడా అంత ఫ్రీగా మాట్లాడలేదు అనిపించింది. అందుకే హిమ టీంలో వేసి ఆమెను పరిచయం చేశాడు. హిమ చాలా మంచి అమ్మాయి, ఎదుటి మనిషిని అర్థం చేసుకుంటుంది, అనవసరంగా ఎవరిని బాధ పెట్టదు. అందుకే హిమని పరిచయం చేశాడు. అప్పుడే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయినట్లున్నారు. ఇలా 10 మందిలో ఉంటే తాను ఆ బాధాకరమైన జ్ఞాపకాలను మర్చిపోతుంది. తనకు కావలసింది కూడా అదే. తన గతాన్ని మర్చిపోయి పాత బుజ్జమ్మలా మారిపోవాలి అనుకున్నాడు. ఇదండి కదా. పూజిత పాత బుజ్జమ్మలా మారిపోతుందా లేక ఆ గతంలోనే ఉండిపోతుందా? పూజిత మనసు మార్చుకొని బాబీని యాక్సెప్ట్ చేస్తుందా లేక ఆమె భర్త నుంచి ఒకవేళ ఆమెకేమైనా థ్రెట్ ఉంటుందా? ఇదంతా తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ తప్పనిసరిగా చదవాలి. సరేనా? సరేనండి. ఈ కథ నచ్చితే ఓ కామెంట్ పెట్టండి, ఓ లైక్ ఇవ్వండి. అలాగే మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చదవండి. మీకు తెలిసిన వారికి కూడా మన ఛానల్స్ని షేర్ చేసి చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.